బడ్జెట్ ఎంత పెడితే అంతకంటే ఎక్కువ కలెక్షన్లు రావాలని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కలెక్షన్లు వస్తున్నాయి కాబట్టి బడ్జెట్ ని కూడా భారీగా పెంచేస్తున్నారు. ఎందుకంటే సినిమా ఏ మాత్రం క్లిక్ అయినా వేల కోట్ల కలెక్షన్లు రావటం గ్యారెంటీగా అనిపిస్తోంది. మరి రామ్ చరణ్ తన అప్కమింగ్ పెద్దిని కూడా అలాగే భారీగా తెరకెక్కిస్తున్నారు. బుచ్చిబాబు డైరెక్షన్స్ లో ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ డ్రామాగా రియల్ ఇన్స్టెన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్లో రిలీజ్ కాబోతుంది. శివరాజ్ కుమార్ ఇంపార్టెంట్ రోల్లో, జాహ్నవి కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయి. ఇలా పెద్ది మినిమం 300 కోట్లతో పాటు సుకుమార్తో చేయబోతున్నటువంటి సినిమా బడ్జెట్ కూడా 400 కోట్లుండే ఛాన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాలు భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కుతున్నాయి. హరిహర వీరమల్లు, ఓజీ కూడా 600 కోట్ల బడ్జెట్ కి పైగానే అయ్యింది. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ కి మాత్రం అంత ఉండదేమో అనుకున్నారు జనాలు. కానీ ఒక్కసారి పాన్ ఇండియా లెవెల్లో హీరో అయ్యాక మినిమం గ్రాండ్ ఇయర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దీంతో హీరో రెమ్యూనరేషన్ తో పాటు బడ్జెట్, సినిమా డిలేతో కలిపి మినిమం 300 కోట్ల ఖర్చు అవుతుంది ఈ సినిమాకి. మెగాస్టార్ చిరంజీవి కూడా విశ్వాంబర కోసం దాదాపుగా 150 నుంచి 200 కోట్లకు పైగా బడ్జెట్ తో చేస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న విశ్వాంబర నిజానికి అంత బడ్జెట్ అయ్యేది కాదు. కానీ సీజీ వర్క్ విషయంలో బాగా ట్రోలింగ్ ఫేస్ చేసిన విశ్వాంబర టీం ఇప్పుడు మొత్తం కరెక్షన్స్ చేస్తూ ఉండడంతో బడ్జెట్ గట్టిగానే పెరిగిపోయింది.